హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావన టాక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బచ్చల కూర పప్పు అండి. బచ్చల కూరలో ఐరన్, కాల్షియం అనేటివి చాలా ఉంటాయన్నమాట. సో కాల్షియం బోన్స్కి కానీ, ఐరన్ మన బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది. చిన్నపిల్లలకి మెయిన్గా చాలా యూజ్ అవుతుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకటే విధంగా రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా పప్పు ట్రై చేయండి. బచ్చల కూర పప్పు సో చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ పప్పు రుబ్బి పెట్టేశాను అనమాట. కందిపప్పు అనేది కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసి మనం సాంబార్లకి ఏ విధంగా అయితే ఉడకబెడతామో అదే విధంగా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోండి. సో దానిలోకి అది పక్కన పెట్టేశాక ఒక బాండి పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేయండి. ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే ఆయిల్ అనేది యూజ్ చేయకుండా ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆయిల్ యాడ్ చేసినాక కొద్దిగా అందులోకి ఆవాలు వేసుకుంటున్నాను. సో ఆవాలు వేసిన తర్వాత ఇందులోకి ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను. ఒక చిన్నది పొడుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. అందులోకి కరివేపాకు వేసుకుంటున్నాను. సో అవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేను ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లోకి ఒక 5-6 వెల్లుల్లిలు తీసుకొని అందులోకి జీలకర్ర తీసుకొని బాగా దంచుకోండి. బరకగా దంచుకోండి, ఫైన్గా అవసరం లేదు. ఎందుకంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది పప్పుకి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ వెల్లుల్లి, జీలకర్ర అనేది చాలా యూజ్ అవుతుందండి పిల్లలకు. జీలకర్ర డైజెషన్ ప్రాబ్లమ్స్కి కానీ, వెల్లుల్లి ఏదైనా సర్ది కానీ ఇలా ఉంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ పిల్లలకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ అనేది నేను దీంట్లో ఫ్రైలో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా కడుక్కున్న బచ్చలాకు అనమాట కడుక్కొని పోసుకున్నాను నీట్గా. సో ఆకుకూరలు అనేది ఎప్పుడైనా సరే నీట్గా చూసుకొని తెచ్చుకోండి. చిన్న చిన్న పురుగులు, కనిపించని పురుగులు కూడా ఉంటాయి అందులో. సో మంచి మంచి ఆకులు అనేటివి తీసుకొని ఇట్లా ఫ్రెష్గా కడుక్కొని కట్ చేసుకొని వేసుకోండి అనమాట. పిల్లలకు కాబట్టి చాలా హైజీన్గా ఉండాలి ఏ చేసినా కూడా. సో ఇలా మొత్తం ఆకు అనేది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒకవేళ మీ పిల్లలు స్పైసీగా తింటే కొద్దిగా కారం వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసి ఇలానే వేసేయండి. కొద్దిగా అంటే ఎందుకంటే వాళ్ళకి తెలవాలి రుచి, కారం ఇది అని కూడా తెలవాలి కాబట్టి నేను చిటికెడు పసుపు వేసుకుంటున్నాను, కారం వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందు ఉడకబెట్టుకున్న పప్పు ఏదైతే ఉంటుందో పప్పు వేసేసుకోవాలన్నమాట. సో కొంచెం ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి ఇందులోకి కుక్కర్లోకి కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మొత్తం వేసేసాను. సో ఇట్లా మొత్తం కలిపేసుకొని నీట్గా చూడండి, కొద్దిగా ఒక 5 minutes ఉడకబెట్టామనుకోండి ప్రాపర్గా మనకు ఈ బచ్చల కూర పప్పు అనేది ఉడికిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా చేసేయచ్చు, చాలా హెల్దీ కూడా అనమాట చిన్నపిల్లలకి మెయిన్గా. సో ఇది అండి ఇవాల్టి మన బచ్చల కూర పప్పు. మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.